బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంగా చూసి, అదే సిల్వర్‌కి ఎందుకు పెరిగింది? కాపర్‌కి ఎందుకు పెరిగింది? ఈ మెటల్స్ అన్నీ కూడా మైనింగ్ చేస్తాం మనం. మైనింగ్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దాన్ని బట్టి మారుతుంటది. సో, సిల్వర్‌ని ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్స్‌లో వాడడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీ యూసేజ్. ఎప్పుడైతే ఇండస్ట్రీ బల్క్ యూసేజ్ చేస్తదో ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరుగుతది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో సప్లై పెరగాలి. డిమాండ్, సప్లై గ్యాప్ కనుక ఎక్కువ ఉంటే, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతది. అది లా ఆఫ్ అట్రాక్షన్. అదే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే అది రేట్ని తగ్గించేస్తుంది. ఇప్పుడు గోల్డ్‌లో కూడా అంతే అయింది. రియల్ ఎస్టేట్‌లో కూడా చూసుకుంటే పైలప్ అయిపోతున్నాయి ప్లాట్స్. అందుకని రేట్లు అనేది పెరగట్లేదు. రేట్లు తగ్గుతున్నాయి. ఇవన్నీ పెట్టుకుంటే మనం బయటికి రావాలంటే ఇండస్ట్రీ యూసేజ్ తగ్గాలి. ఇప్పుడు చూసుకుంటే ఈవీ వెహికల్ గవర్నమెంట్ కూడా సెపరేట్ సబ్సిడీస్ ఈవీ వెహికల్స్ కార్స్ కొనుక్కునే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేదో ఆప్షన్స్ పెట్టారు. సో ఇట్స్ గుడ్ సైన్. పొల్యూషన్ తగ్గుతుంది, ఎమిషన్ కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. కానీ యుద్ధాల వల్ల మెయిన్ అంతరాంగం ఏంటంటే ట్రంప్ గారు డాలర్ వాల్యూని స్ట్రెంగ్త్ చేసుకుంటున్నారు. ఇండియా రూపీ వీక్ చేస్తున్నారు. ఒక్కసారి ₹90, ₹95, ₹99 దాకా వెళ్తుంది గోల్డ్ డాలర్ అగైన్స్ట్ రూపీ. సో అది మనం ఏమనుకుంటే ₹95 అంటే మనం స్ట్రాంగ్ అయిందనుకో, మనం వీక్ అవుతున్నాం. ఎప్పుడైతే డాలర్ అగైన్స్ట్ రూపీ వాల్యూ తగ్గుతుందో అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతున్నాం. సో అది ఒక పాయింట్ గమనించాలి. జియో పొలిటికల్ కండిషన్ అన్న, వార్ కండిషన్ అన్న, క్రూడ్ ఆయిల్, తారీఫ్, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో మన మోడీ గారు బంగారం ఎందుకు కొనుక్కుంటున్నారంటే, బంగారాన్ని కొనడం అయితే మన అవుట్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది తగ్గుతుంది. సో మన దగ్గర స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అది తగ్గాలంటే మన మైండ్ సెట్, మోడీ గారు లేకపోతే సీఎం గారు ఒకరు అనుకుంటే కాదు, మనతో పాటు మన కామన్ పబ్లిక్ మనం సపోర్ట్ చేయాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ 32,000 టన్నులో, కానీ నా మాట అందరూ వినరు, కొంతమంది అయితే వింటారు. ఒక 20% విన్నారనుకోండి, ఆల్మోస్ట్ 5,000, 6,000 టన్నులకి మనం ఇంపోర్ట్ చేసుకోం. దాని ఆల్టర్నేటివ్గా ఆయన ఏమన్నారంటే, ఈ గోల్డ్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 1 year వేరే ఫార్మ్స్లో పెట్టుకోండి. షేర్ మార్కెట్ లేకపోతే వేరే బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్లో పెట్టుకోమన్నారు. అది ఒక మెయిన్ రీజన్. సో అంటే అంత తగ్గినప్పుడు మనకి బెనిఫిట్ మాట. సో మనం ఇంకోటి ఏమన్నారంటే, ఒకవేళ మీరు లేడీస్కి అనేది కొత్త ప్యాషన్స్, డిజైన్స్ అవసరం. సో మీరు ఏవైతే పాత బంగారు, ప్రతి ఇంట్లో కూడా 10, 20, 30 తులాలు అనేది ఉండడం కామన్. ఆ పాత ఆర్నమెంట్స్ ఏవైతే విచ్ యు ఆర్ నాట్ యూజింగ్, దాన్ని రీడిజైన్ చేసుకోండి అన్నారు. సో రీడిజైన్ చేసుకుంటే బయట నుండి బంగారం కొనం. అట్లనే ఆల్టర్నేటివ్ మోడ్స్ చూసుకోమన్నారు. సో దీనివల్ల ఏదంటే బంగారం పర్చేస్ అనేది తగ్గితే మన వాల్యూ అనేది పెరుగుతుంది. ఇది దీని బిహైండ్ రీజన్. కానీ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలు ఈ లాస్ట్ 1.5 yearలో తప్ప అంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ ఎంత పెరగలేదు. రియల్ ఎస్టేట్లో పెరిగింది. సో నాకు రఫ్ అనాలిసిస్ 1950లో ₹30 తులం బంగారం ఉండేది. అట్లానే మీరు 2000 తీసుకుంటే 93 చూసుకుంటే 93, 94లో 4,000 నుండి 4,500 24 క్యారెట్ తులం బంగారం ఉండేది. అదేవిధంగా 2011-12లో చూసుకుంటే 28,000 అయింది. కరోనాలో చూసుకుంటే 50,000-60,000 ఉంది. ఇప్పుడు చూసుకుంటే 1,47,000, 1,50,000 ఉంది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100% ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే రేట్లు తగ్గుతున్నాయి అంటున్నారు, ఎస్ కరెక్ట్. ఎందుకు తగ్గుతుందంటే, ఒకటి వార్ ఆగపైన ఎందుకు తగ్గుతుందంటే, లాస్ట్ ఇయర్ కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్ బుక్ చేసుకుంటారు. ఫ్యూచర్లో కనుక మళ్ళీ పడిపోతే, ఇప్పుడు 1,50,000 పెట్టి ఎవరు కొనుక్కోరు. కొనుక్కుంటే ఏదంటే రేట్ పెరగదు పెద్దగా. ఫ్యూచర్లో నా ప్రొడిక్షన్, చాలా మంది బయర్స్ అడుగుతుందంటే, గోల్డ్ కొనుక్కోవాలా లేదా, కొనుక్కుంటే ఎప్పుడు కొనుక్కోవాలి. ఒక మేడం ఫోన్ చేశారు, 4 కూతురు సార్ పెళ్లికి రెడీగా ఉన్నారు, బంగారం రేట్ ఎప్పుడు తగ్గుతుంది అని నన్ను అడిగారు. ఇప్పుడు నేను చెప్పిందంటే, రేవంత్ రెడ్డి గారు లేదా ట్రంప్ గారి క్యాబినెట్లో నా పొజిషన్ ఇవ్వమని చెప్పి. ఐఎమ్ ఓన్లీ అన్ అనలిస్ట్, సజెస్ట్ చేయగలను. సో ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి నెక్స్ట్ రానున్న ఇయర్ ఎండ్ వరకు 1,10,000 పడుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్నాయి. ఒక 10% ఇటు అటు కావచ్చు. అప్పుడు మీరు ఇప్పుడు అత్యవసరం పెళ్లి ఉంది, కంపల్సరీ ఉందంటేనే మీరు యూ హ్యావ్ టు బై. లేకపోతే పోస్ట్పోన్ చేసుకోండి, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్లో పెట్టుకోండి. నేను ఫ్యూచర్లో గోల్డ్ అంతకుముందు మనీ డిమానిటైజేషన్, గోల్డ్ డిమానిటైజేషన్ వస్తుంది. సో అది మనకి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్గా అవసరం లేకపోతే అప్పు చేసి కొనుక్కోవడం మంచిది కాదు. మీకు పెళ్ళిళ్ళుండి, శ్రీమంతాలుండి ఏమైనా కంపల్సరీ యూసేజ్ ఉంటే మీరు కొనుక్కోండి. లేకపోతే ఒక 1 year ఆగండి, మీరే కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తారు. బోత్ సిల్వర్, గోల్డ్, మైనింగ్ అంతా కూడా చాలా కష్టం అవుతుంది. లేబర్ లేరు, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన పాయింట్ అంటే, బ్యాంక్స్ వాళ్ళ నిధుల్ని రిలీజ్ చేస్తారు. రిజర్వ్స్ అంటే ఫెడరల్ రిజర్వ్. మన ఇండియా కూడా ఒకప్పుడు నరసింహారావు గారు గవర్నమెంట్లో మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకో 10-15 రోజులు అయితే మనం కొలాప్స్ అవుతాం. అలాంటప్పుడు వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు, నరసింహారావు గారు పాలసీలు మార్చి ఎకానమీని డెవలప్ చేయడానికి అనేకమైన మనం కూడా గోల్డ్ అమ్మేస్తాం. సో ఎప్పుడైతే నిధులు వస్తాయో, అవైలబిలిటీ ఎక్కువ ఉందో, గోల్డ్ తగ్గుతుంది. సో దీని మీద ఇంకా మీకు కంప్లీట్ అవగాహన కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. మీకు ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, రిస్క్ని ఎలా మిటిగేట్ చేయాలి, నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఎందులో ఎంత పెట్టాలి అనే అనాలిసిస్ చాలా మందికి ఇస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే యూ కెన్ మీట్ మీ, యూ కెన్ అండర్స్టాండ్ అండ్ విల్ గివ్ యూ గుడ్ క్లారిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.